కేటీఆర్ లేటెస్ట్ డైలాగ్ ఏంటంటే విచారణకు ఎందుకు గవర్నమెంట్ భయపడుతున్నది, మొత్తం వాస్తవాలు బయట పెట్టినా భయం స్టార్ట్ అయింది గవర్నమెంట్. భయం ఎందుకు? ఎప్పుడు ఏ విధమైన విచారణ చేపట్టాలో ఆ విధమైన విచారణ చేపడతారు. దానికి ఇష్టం లేదు అంటే ఏదో బయట నీ బురదగా చేసి విచారణ జరపమంటే ఇదేమైనా ప్రభుత్వం నడిపిస్తున్నావు, ఏం నడిపిస్తాను? మేము చేసిన తప్పు లేదు కనుక స్పష్టమైన వైఖరితో పోతాను. స్పష్టం ఇది చాలా ప్రొఫెషనల్గా ప్రొసీజర్స్ పరంగా పాలసీ నిర్ణయానికి అనుగుణంగానే పోతూ ఉంటాం. 10,000 crores స్కామ్ జరిగింది. ఇందులో 10,000 స్కామ్ ఎట్లా జరుగుతుంది? స్కామ్ ఏదైనా పడుతుంది. ఆయనకు 4-5 పాయింట్లకు రిబట్టలు చెప్పినాం కదా, ఎందుకు జరిగింది, ఏ విధంగా మేము స్పష్టంగా సేబీ రెగ్యులేషన్స్కి అనుగుణంగా, ఆర్బీఐ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఏ విధంగా మర్చెంట్ బ్యాంకర్ని ఎంపిక చేయడం జరిగిందో, మర్చెంట్ బ్యాంకర్కి సంబంధించిన ఫీజు వచ్చిన నిధులు ఏ విధంగా రైతుల పక్షాన ఖర్చు పెట్టడం జరిగిందో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా దాంట్లో స్కామ్ ఏంది? రూపాయి ఇటు పోలే, రూపాయి అటు పోలే, ఇంకా స్కామ్ ఏముంటుంది దాంట్లో? నువ్వు ఎవరో ఒకరు చెప్పంగానే స్కామ్ అయిపోతుందా? 75 కోట్లు మార్కెట్ వాల్యూ తక్కువ చేసి అసలు ఏ రకంగా వాళ్ళు డిసైడ్ ఈరోజు మేము కాదు నిర్ణయం చేసేది. ఒట్టిగానే ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక సంస్థలు ఉంటాయో దాంట్లో వారు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లిస్టెడ్ ప్రఖ్యాతిగాంచిన రేటింగ్ ఏజెన్సీస్ ఈ భూమి ఇంతవరకు పోతుంది, ఇంతవరకు ఉంటుంది, ఇంతవరకు అని వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేను ఈరోజు 200 కోట్లు 500 కోట్ల నిర్ణయం చేస్తే వారు తీసుకోరు. వారికి కూడా వారికి ఉన్న సంస్థల ద్వారా రేటు నిర్ణయం చేసుకొని ఆ రేటుకు ఈ విధంగా వస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఒక ప్రధానమైన ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ స్థాయిలో ఉన్న వ్యవస్థ వారు రేటింగ్ ఇచ్చి ఈ రేటింగ్ పరంగానే వారు ఎన్లిస్ట్ చేస్తే దానికి ఏదో రాసిండ్రు, ఏదో పూసిండ్రు అని మాట్లాడటం సరికాదని చెప్తా ఉన్నాము. అడ్డుగోలుగా ఇష్టరాజ్యంగా సత్యదూరమైన మాటలు మాట్లాడతాం. మీ లైన్ ఏంటి అసలు? ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందాలనా, లేదు కంపెనీలకి టీజేఏసీ ద్వారా కంపెనీలకు ఇవ్వాలా? అంటే మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తారు? ఈరోజు ఎస్సియు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క అంగుళం ల్యాండ్ కూడా తీసుకోదు ప్రభుత్వం. 400 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇది. సో హెచ్సియుకి సంబంధం లేదు అని స్పష్టం. అది ఇక చెప్పుడేంది? ఏదైతే ఈ 400 ఎకరాలు ఉందో ఆనాడే ఈ 400 ఎకరాల బదులు ఇంకో దగ్గర 400 ఎకరాలు ఇచ్చినట్టు స్పష్టమైన రికార్డ్స్ ఉంది, వారి రిజిస్టర్డ్ సంతకం ఉంది. దాని పరంగానే ఈ 400 ఎకరాలను ఇంకో ఎవరో ల్యాండ్ గ్రాబర్ తీసుకోవాలని, లేకుంటే ఏజెన్సీ ద్వారా ఎవరో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది ఎవరు? సుప్రీంకోర్టులో తీర్పు ఎవరికి వచ్చింది? ప్రభుత్వానికి వచ్చిందా, ఇంకెవరికి వచ్చింది? కానీ హెచ్సియు టైటిల్ లేదు కాబట్టి వాళ్ళు ఇంప్లీడ్ అవ్వలేకపోయింది. వచ్చాము ఇది ఇందిరాగాంధీ హెచ్సియు కోసం కేటాయించిన, ఇందిరాగాంధీ గారు ఎస్సీయుకు కేటాయింపిన మాకు కూడా చాలా సెంటిమెంట్ ఉంది. ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆనాడే ఈ 400 ఎకరాలు ఇది కాదు, ఈ 400 ఎకరాలకు ఆది అని ఆ రిజిస్ట్రార్ సంతకం చేసిన పేపర్లు కూడా వారి దగ్గర ఉన్నాయి. స్పష్టంగా ఉన్నప్పుడు దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇది ల్యాండ్ ఇది ల్యాండ్ అని పసాలు చెప్పడం సరిగా. కోర్టు కమిటీ 6 నెలలు ఇదంతా ఉపయోగం లేనిదని అంటారా? ఎట్లా? సుప్రీంకోర్టు 6 నెలలో కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది కదా. ఇప్పుడు ఇదే భూములకు సంబంధించిన విషయంలో ఇప్పుడు వారు రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ రిపోర్ట్ ఏ పరంగా వస్తుందో మళ్ళీ రేపో ఎల్లుండో ఆవలెల్లుండో ఎప్పుడో ఉంది, దాని తీర్పుకు అనుగుణంగానే మేము ముందుకు నడవటం జరుగుతుంది. ఎందుకంటే మేము సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కానీ న్యాయ వ్యవస్థలను నమ్ముకొని నడిచే వ్యక్తులం. మీనాక్షి నటరాజన్ గారు ఇది హెచ్సియుకి ఇచ్చేయాలి, మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది అని చెప్పినట్టుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అవి అసలు అదేమన్నా క్లారిటీ? వార్తలు వస్తూనే ఉంటాయి. వారు ఆ విధంగా ఏం మాట్లాడలేదు, వారు ఏ విధంగా చెప్పలేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు.